సోమవారం వచ్చిందంటే చాలు, చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. నిష్టగా శివుణ్ణి పూజిస్తూ ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకుంటారు. అంతేకాకుండా ఈరోజు పూజ చేయకుండా ఒక్క ఇల్లు కూడా ఉండదు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ముక్కోటి శివుని ప్రతి ఇంటిలోనూ ఉంటారు. అయితే పరమశివుణ్ణి పూజించే భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పండితులు. సోమవారం రోజు కొన్ని పనులు చేయకపోవడమే మంచిదంటున్నారు. సోమవారం రోజు కొన్ని పనులు చేయడం వలన సమస్యలు తలెత్తుతాయంట. అయితే సోమవారం ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. సోమవారం తెల్లని వస్త్రాలు దానం చేయకూడదంట. మరీ ముఖ్యంగా ఆ రోజు శివుణ్ణి పూజించేవారు అస్సలు దానం చేయకూడదని పండితులంటున్నారు. సోమవారం ఉపవాస పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించవద్దు. పరమేశ్వరునికి రాగిపాత్రలో పాలు పోయడం ఇష్టం అంటుంటారు పండితులు. అందువలన సోమవారం శివయ్య భక్తులు రాగి వస్తువుల్లో పాలు పోసి అభిషేకం చేయకూడదంట. అంతేకాకుండా శివలింగంపై పసుపు, కుంకుమ వేయకూడదంట. సోమవారం ఉత్తర, తూర్పు దిశగా ఎదురెళ్ళి ప్రయాణం చేయకూడదు.